రెండో సంతానమైన మోహిత్ ను తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ శర్మ, సుశీలా శర్మ ముద్దుగా చింటూ అని పిలిచేవారు. బడికెళ్లే వయసు నుంచే సైన్యంలో చేరాలనేది మోహిత్ కళ. 12వ తరగతి అయిపోగానే ఆయన ఎన్డీఏ ఎగ్జామ్ రాశారు. అదే సమయంలో మహారాష్ట్రలోని శ్రీ సంత్ గజానన మహారాజ్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీటు దొరికింది. కానీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరేందుకు మొగ్గు చూపారు. ఇక ఇండియన్ మిలిటరీ అకాడమీ IMA నుంచి ఉత్తీర్ణత సాధించారు. డిసెంబర్ 1999 లో ఆఫీసర్ హోదాలో చేరారు. ఆ తర్వాత 1వ పారా స్పెషల్ ఫోర్సెస్ లో స్వచ్ఛందంగా చేరి అక్కడ అత్యంత ప్రమాదకరమైన రహస్య కార్యకలాపాలు నిర్వహించాడు. 2004 లో ఇఫ్తెఖర్ భట్ అనే పేరు గల ఉగ్రవాద గ్రూప్ లోకి ప్రవేశించి అండర్ కవర్ గా కీలక సమాచారాన్ని సేకరించాడు. కరెక్ట్ గా ఇదే రోజు అంటే మార్చ్ 21, 2009 కాశ్మీర్ లోని కుపవారాలో జరిగిన ఒక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో మేజర్ శర్మ ఒక దాడి బృందానికి నాయకత్వం వహించాడు. తీవ్రమైన కాల్పుల మధ్య పలువురు ఉగ్రవాదులను హతమార్చి తన టీం ను రక్షించుకున్నాడు. కానీ ఆ ప్రక్రియలో తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇది అసలైన దురేందర్ మేజర్ మోహిత్ శర్మ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే రియల్ దురేందర్ కోసం కామెంట్ లో సెల్యూట్ అని ఒక కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియోని అయినంత వరకు అందరికీ తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.